టీసీటీ న్యూస్కు స్వాగతం. ఈ మధ్యకాలంలో పుట్టినరోజులు పెళ్లి రోజులు చేసుకోవడం క్రేజీగా మారిపోయింది. ఈ ఫంక్షన్ల పేర్ల మీద విపరీతమైన డబ్బును ఖర్చు చేయడమే కాకుండా అతిగా మద్యం సేవించడం, అర్ధరాత్రి మాంసాహారాలు తిని ఆరోగ్యాలను పాడు చేసుకోవడం సాధారణమైపోయింది. ఇటువంటి కల్చర్ను కొంత దూరం చేయాలనే ఆలోచనతో చిల్కూరి ప్రభాకర్ యాదవ్ చదువుకున్న యువకుడు, విద్యావంతుడు, చురుకైన రాజకీయ నాయకుడు తన పుట్టినరోజు వేడుకను అందరికీ భిన్నంగా అనాథ పిల్లల మధ్య నిరాడంబరంగా జరుపుకోవడమే కాకుండా సుమారు 50 మందికి పైగా అనాథ పిల్లలకు 1 నెల సరిపడా నిత్యావసర వస్తువులు ఇచ్చాడు. అంతేకాకుండా 2-3 అనాథ పిల్లలకు వారి చదువుల నిమిత్తం అయ్యే ఖర్చులను కూడా మోస్తున్నాడు ప్రభాకర్ యాదవ్. ఈ సందర్భంగా ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ పుట్టినరోజులు పెళ్లి రోజుల పేరు మీద వృధా ఖర్చులు చేయకుండా ఈ విధంగా పేదవారికి సహాయం పడడంలో నాకు తృప్తి ఉందని అంటున్నాడు. తన పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న అనాథ పిల్లలందరికీ కమ్మటి భోజనం పెట్టి వారితో కలిసి తిని ఆనందాన్ని పంచుకున్నాడు ప్రభాకర్ యాదవ్. ఇక్కడ చూడండి, అందరూ ఇక్కడ చూడాలి. అనే ఒకసారి ఇటు ఓకే. ఇక్కడ చూడాలమ్మా, ఇక్కడ అందరూ ఇక్కడ చూడాలి. చేతి పట్టుకొని ఇక్కడ చూడాలి. చూసుకో అక్కడ జరిగే అందరూ పట్టుకోండి. నువ్వు కూడా పట్టుకోండి. ఇక్కడ చూస్తుండాలి. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. May God bless to dear Prabhakar Anna. May God bless to dear Prabhakar Anna. May God bless to dear Prabhakar Anna. Happy birthday to you. Many green things to you. Many green things to you. Many green things to you, dear Prabhakar Anna. Happy birthday to you. Happy long life to you. Happy long life to you. Happy long life to you, dear Prabhakar Anna. Happy birthday to you, Prabhakar Anna. Thank you. నా పుట్టినరోజు సందర్భంగా ఈ పిల్లలతో నా కోరిక ఇలాంటి పిల్లలతో సెలబ్రేట్ చేసుకోవాలని కోరికుండే. ఈ పిల్లలకి ఎప్పుడు నేను తోడుగా ఉండి వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే వాళ్ళకి తోడుగా ఉంటానని చెప్పుకుంటూ సీను ఈ పిల్లలకి మీకు ఏం అవసరం ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి, కానీ మాకు కొంచెం ఫీజులకు కొంచెం ఇబ్బంది అవుతుంది అని చాలామంది పిల్లలు ఫీజుల కోసమే చెప్తున్నారు. సీనుతో మాట్లాడి ఒక్కరికా ఇద్దరికా వాళ్ళ స్కూల్ ఫీజు వాళ్ళ స్కూల్ అయిపోయే వరకు నేను వాళ్ళకి చూసుకుంటానని మాట ఇస్తున్నా పుట్టినరోజు. అదేవిధంగా వీళ్లకు 1 నెల రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులు మొత్తము 1 నెల రోజులకు సరిపడేవి ఈ పిల్లలకు అందరికీ ఇప్పించాలని కోరుకుండే. అదిగిన ఇప్పిస్తున్నాను. ధన్యవాదాలు.